ఆర్ నోడ్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం. సో డేటా ప్లాట్ఫామ్ అనేది ఎలా సెగ్రిగేట్ చేస్తాం. VMware virtual machines monitor. So cloud infrastructure is nothing but how many types are there provided and మనకి SaaS PaaS డిస్కస్ చేసాం కదా. సో మొత్తం టాపిక్ అంతా కూడా ఆ త్రీ టైప్ ఆఫ్ లేయర్స్ బేస్ చేసుకుని డిస్కస్ చేసాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే ఆ మూడు సర్వీసెస్ బేస్ చేసుకుని మనకు వర్క్ అనేది అలొకేట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మన క్లౌడ్ అనేది ఏంటంటే virtual గా without any physical interaction we are creating some missions. So missions is nothing but a nodes or computer or hardware device. So ఈ hardware device ని మనం ఎలా చేస్తామంటే by using virtualization. So virtualization అనే కాన్సెప్ట్ తో మనం ఏ థర్డ్ పార్టీ కంపెనీస్ అయినా లాగిన్ అయ్యి క్రెడెన్షియల్స్ అనేది ఇచ్చుకుని పే యూజ్ మన ఎంతవరకు అమౌంట్ అనేది పే చేస్తాం అంతవరకు ఆ సర్వీసెస్ మనం బై చేసుకుంటాం. అదొక మీకు సెకండ్ యూనిట్ పాయింట్ ఏంటంటే Google cloud infrastructure, Google perspectives and Microsoft Windows Azure perspectives. So different perspectives allow. Perspectives and way of looking, way of how many companies are providing different types of services. So generally same topics again repeated. Only SaaS services are services మనం create చేస్తాం. So మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇంత సర్వీసెస్ మనం ఎలా క్రియేట్ చేస్తాం virtual అంటే as like a hardware data centers గురించి క్లౌడ్ అనేది థర్డ్ పార్టీ కంపెనీ డేటా సెంటర్స్ క్రియేట్ చేసుకుంటారు. అక్కడ నుంచి మనకి విర్చువలైజేషన్ VMware మిషన్స్ ఒక టెక్నిక్ యూజ్ చేసుకుని హైపర్ టెక్నిక్స్ డిఫరెంట్ ఓఎస్ఎస్ అప్లికేషన్స్ ఒక మిషన్ అలా మల్టిపుల్ మిషన్స్ మనం